ఒకప్పుడు మానవుడు సృష్టికి అధిపతిగా దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు. కాని పాపం ప్రవేశించిన తరువాత మానవ స్వభావం పూర్తిగా మారిపోయింది. ప్రేమ, దయ, శాంతి స్థానంలో ద్వేషం, స్వార్థం, హింస చోటు చేసుకున్నాయి. చరిత్రను పరిశీలిస్తే యుద్ధాలు, రక్తపాతాలు, అణచివేతలు మానవ సమాజంలో నిత్యకృత్యమయ్యాయి. మనం చూస్తున్న ప్రపంచం తోడేళ్లు గొర్రెలను చీల్చివేసినట్లే బలవంతులు బలహీనులను అణచివేసే ఒక సమాజంగా మారింది. ప్రస్తుత సమాజంలో కూడా ఈ స్వభావం స్పష్టంగా కనిపిస్తుంది. దేశాల మధ్య ఘర్షణలు, మతాల మధ్య వైషమ్యాలు, కులాల మధ్య వివక్ష, వ్యక్తిగత స్థాయిలో అసూయ, కోపం, పగ ఇవన్నీ మానవ స్వభావంలోని చీకటి కోణాన్ని తెలియజేస్తున్నాయి. మన చుట్టూ ఉన్న హింస, అవినీతి, అన్యాయం ఈ ప్రవచనానికి వ్యతిరేకంగా మన స్వభావం ఎంతగా మారిపోయిందో తెలియచేస్తుంది. మానవుడు తనలోని క్రూరమైన స్వభావాన్ని నియంత్రించలేక ఇతరులకు హాని కలిగించడంలో వెనుకాడడం లేదు. బైబిలు ప్రకారం స్వభావ మార్పు, ఆశ పునరుద్ధరణ. అయితే యెషయా ప్రవచనం మనకొక గొప్ప ఆశను అందిస్తుంది. క్రీస్తు పరిపాలనలో ఈ స్వభావాలు పూర్తిగా మారిపోతాయని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అప్పటి వరకు ఒకదానికొకటి శత్రువులైన జంతువులు కూడా శాంతిగా జీవిస్తాయి. ఇది కేవలం జంతువులకే పరిమితం కాదు, మానవ స్వభావంలో కూడా ఇదే మార్పు వస్తుంది. ద్వేషమున్నచోట ప్రేమ, హింస ఉన్నచోట శాంతి, స్వార్థం ఉన్నచోట నిస్వార్థ సేవ వికసిస్తాయి. ఈ మార్పు ఎలా సాధ్యమవుతుంది? బైబిలు బోధ ప్రకారం ఈ మార్పు యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. క్రీస్తు మన పాపాల కోసం శిలువపై మరణించి మనకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఆయనను అంగీకరించినప్పుడు ఆయన ఆత్మ మనలో నివసించి మన స్వభావాన్ని మారుస్తుంది. పాత స్వభావం చనిపోయి క్రీస్తు స్వభావం మనలో రూపుదిద్దుకుంటుంది. పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయి. ఇది కేవలం మాటలలో మాత్రమే కాదు, మన జీవితంలో నిజమైన అనుభవం. మన హృదయంలో క్రీస్తు ప్రవేశించినప్పుడు మన కోరికలు, ఆలోచనలు, కార్యాలు మారుతాయి. మనం ఇతరులను ప్రేమించడం నేర్చుకుంటాం, క్షమించడం నేర్చుకుంటాం, శాంతిని కోరుకుంటాం. ముగింపు. ప్రియమైనవారలారా, యెషయా ప్రవచనం మనం ఆ దినం కోసం ఎదురుచూద్దాం. అదే సమయంలో మనలో క్రీస్తు స్వభావాన్ని వృద్ధి చేసుకోవడానికి కృషి చేద్దాం. మన కుటుంబాలలో, మన సంఘాలలో, మన సమాజంలో శాంతిని, ప్రేమను పెంపొందించడానికి మనం కృషి చేద్దాం. తోడేలు గొర్రెపిల్లతో నివసించినట్లుగా మనందరం ఐక్యంగా, శాంతియుతంగా జీవించడానికి ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.